హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. అందరు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను రోజు కోరుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజు నేను చాలా మంచి వీడియోతో వచ్చానండి. అదేంటంటే, మనం ఏ ఎక్సర్సైజ్ చేయకుండా, మనం ఏం పాటించకుండా ఎలా బరువు తగ్గాలో నేను చూపించబోతున్నానండి. చాలా ఈజీగా బరువు తగ్గుతాం. మిగతా ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయండి. మనకి ఏ నొప్పులున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కడెక్కడ మనకు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నా అన్నీ కూడా నేను చెప్పబోయే ఈ డ్రింక్ తోటి మనకు తగ్గిపోతాయండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మీరందరూ చూడండి, మీరందరూ చేయండి. అలా చేసి చాలా చాలా స్లిమ్గా అవుతారండి. ఓకేనా? ఇప్పుడు నేను అదేంటో చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. అది మీరు చూసి, మీరు అందరికీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మీరు ఎలా సన్నబడాలో నేను చూపించబోతున్నానండి. చూడండి, మీరు చేయండి. చేసిన తర్వాత మీరే నాకు కామెంట్స్ పెడతారు చాలా బాగుందని. నేను కూడా వాడుతున్నానండి. నేను ఫస్ట్ నుంచి వాడుతున్నాను. ఇప్పుడు చాలా వరకు కొంచెం నాకు స్టార్ట్ అయింది తగ్గడం. ఓకేనా? ఇప్పుడు మీరు కూడా అలా మీరు చేయండి. 2-3 నెలలు ఈజీగా మీకు తగ్గిపోతారండి. మీకు ఎంత తగ్గాలో అంత తగ్గిందాక మీరు వాడచ్చు. లేదంటే రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, అన్నీ తగ్గిపోతాయండి. అదేంటో ఇప్పుడు మనం చూస్తూ మాట్లాడుకుందామండి. ఓకేనా? చూద్దామండి. ఇప్పుడు ఇది ఓమా అండి, దాల్చిన చెక్క, జీలకర్ర అండి. అన్నీ మన ఇంట్లో ఉండేటివే కదా. ఇలాచి, యాలకులు. ఓకేనండి? ఇదో రకం. ఇది సొంటి అండి, అల్లం ఎండబెట్టి చేస్తారు కదా, సొంటి, ఇదో రకం. తర్వాత అండి మనకు బిర్యానీ ఆకులండి. ఇవి అన్నీ కలిపి మనం ఎలా వాడాలో చూద్దామండి ఇప్పుడు. ఓకేనా? ఇవన్నీ మనకు ఈ 6 ఇంగ్రీడియంట్స్ అండి. ఈ 6 ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఎలా యూజ్ చేయాలో చూసేద్దామండి. ఓకే? ఇప్పుడు ఇది పావు టీ స్పూన్లో 1 వంతు అండి, చిన్న స్పూను, చూశారు కదా. ఓకేనా? చిన్న స్పూన్ ఇది, పావులో 1 వంతు. ఇప్పుడు మనం దీంతో 1 స్పూన్ అండి, 1 స్పూను ఓమా వేసుకున్నాను. 2 ఇలాచీ అండి, 2 ఇలాచీ వేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న దాల్చిన చెక్క అండి, చిన్న దాల్చిన చెక్క. ఓకేనా? ఇంత ముక్క చాలండి, ఇది వేసుకుంటున్నాను. ఇదే టీ స్పూన్తో జీలకర్ర అండి, జీలకర్ర. ఓకేనా? ఇప్పుడు మనకు శొంఠి అండి, చిన్న ముక్క, చూసారా, చిన్న ముక్క. ఓకేనా? శొంఠి. ఇవన్నీ మనం ఒక బౌల్లో వేసాము. ఒక బిర్యానీ ఆకు అండి. ఓకే? ఒక బిర్యానీ ఆకు ఇలా మనం తుంపేసి ఇలా పెట్టుకుందాం. ఇవన్నీ 6 రకాలండి. 6 రకాలు ఏం చేయాలంటే, ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటరు, ఒక్కళ్ళు తాగాలంటే ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటరు మనం ఒక గిన్నెలో పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి 6 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి. ఇవి రోట్లో వేసి కచ్చపిచ్చ దంచి ఈ పొడి దీంట్లో వేయాలండి, వాటర్లో వేయాలి. ఈ 6 ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసి దంచేసుకొని, మనకు మిక్సీ పట్టుకున్నా ఓకే అండి, దంచుకొని ఈ పొడిని ఈ వాటర్లో వేసి, ఈ వాటరు స్టవ్ మీద పెట్టి ఈ గ్లాసు 1 గ్లాస్ అయ్యేంత నీళ్ళ వరకు మరిగించాలండి. ఓకేనా? స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటరు 2 గ్లాసులు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరగనివ్వాలండి. ఒక్కళ్ళకే నేను చెప్పేది, ఒక్కళ్ళకి 1 పూటకండి. ఓకేనా? ఈ గ్లాస్ ఇంకా తక్కువ మరిగినా ఏం కాదండి, మనకు కొంచెం ఘాటు అనిపిస్తుంది. ఇంకా మనకు 1 గ్లాస్ అంతవరకు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు అది ఇలా మనకు మరగబెట్టుకొని, మళ్ళీ మనం 1 గ్లాస్ నీళ్ళు అయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత వడబోసుకొని ఆ వాటర్ని మనం తాగాలి. రోజు పరిగడుపున తాగాలండి. ఓకేనా? రోజు ప్రొద్దున్నే ఏం తినకముందు మొహం కడుక్కోగానే పరిగడుపున తాగేసేయాలి. అప్పుడు మనకు చాలా పని చేస్తుందండి. మీరు 2 పూటలు తాగుతా అంటే అది మీ ఇష్టం అండి. సాయంత్రం కూడా తాగాలనుకునే వాళ్ళు
ఇంకా అరగంట ముందు కానీ అరగంట తర్వాత కానీ ఏం తినకండి. అలా మీకు బాగా పనిచేస్తుంది. ఓకేనండి. సాయంత్రం కూడా సేమ్ ఇలానే ప్రాసెస్తో మీరు అలా తాగండి. ఓకే, మీరు ఒక్క పూట తాగినా పర్లేదు, మేము 2 పూటలు కూడా తాగగలుగుతాం అనుకున్న వాళ్ళు అది మీ ఇష్టం అండి. నేనైతే ఒక్క పూటే చేస్తున్నాను. ఎందుకంటే మరి మనకు ఒకవేళ లోపల ఏమైనా అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అట్లా ఏమన్నా మనకు కడుపులో మండినట్టుంటే ఒక్క పూటే తాగండి. కంగారు ఎందుకండి, ఒక్క పూటలో మనకు 3 నెలల్లో మనకు సెట్ అవుతుందండి. మనం చాలా తగ్గిపోతాము. ఓకేనండి. ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు మీకు చూపిస్తా అండి. ఇదే వాటర్ని ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు మరగబెట్టి పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం. ఓకే, ఇప్పుడు ఇలా మనం టీ జార్ తోటి ఇలా వడబోసుకున్నాను. చూసారా, 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఈ పొడి అంతా ఇందులోకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇది తాగేస్తాను. ఇప్పుడు ఈ గ్లాసు నేను వాటర్ తాగేస్తున్నా అండి. ఆల్రెడీ పొద్దున్న తాగాను, మళ్ళీ రెండోసారి కూడా తాగుతున్నాను. ఏమీ కాదు. ఓకేనండి, తాగేస్తున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ ఎండబెట్టుకున్నానండి. నేను ఇలా పౌడర్ పట్టుకున్నానండి. ఒకసారి చూడండి, ఇలా మొత్తం పౌడర్ బట్టి పెట్టుకున్నాను. అందులో చిన్న టీ స్పూన్ పెట్టుకున్నానండి. ఈ టీ స్పూను ఒక్కళ్ళకి 1 గ్లాస్కి వస్తుందండి. అలా నేను కొలత పెట్టుకున్నాను. చిన్న టీ స్పూన్ అండి ఇది. కొలతతోటి నేను ఒక స్పూన్ పొడి నేను రోజు ఒక్కళ్ళ కోసం వేస్తా అండి. ఓకేనా, 1 స్పూన్ పొడి 1 గ్లాస్ కోసం నేను ఇంత పొడి వేసుకొని 2 గ్లాసుల వాటర్ పోసి 1 గ్లాస్ అయ్యేంత వరకు మరగబెట్టి అవి కొంచెం చల్లారాక వడబోసి నేను తాగుతా అండి. అలా చేయండి మీరు. నాకైతే ఇది ఈజీ అనిపించి నేను ఇలా చేసుకుంటున్నాను. రోజు పొద్దుటే నేను దంచుకోవడం కంటే ఇలా నాకు ఈజీగా అనిపించి నేను ఇలా చేసుకున్నాను. మీకు ఎట్లా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. లేదు రోల్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇట్లా అన్ని రోజుకొకటి రోట్లో వేసుకొని దంచుకున్నా ఓకే అండి. ఎలాగైతే మనం తాగడం ముఖ్యం అండి. ఓకేనా, మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేయండి. నేను అన్నీ ఇలా చేసుకొని స్టార్ట్ చేశా అండి. చాలా హెల్దీగా అనిపిస్తుంది నాకు, బాడీ హల్కగా అనిపిస్తుంది, నాకు నీరంతా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఓకేనా అండి. నీరు కానీ కొవ్వు కానీ అలాంటివన్నీ నాకు ఈజీగా నాకు హెల్త్ పరంగా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది బాడీ అయితే. మీరు కూడా వాడి చూడండి, చాలా తగ్గుతాం. మనలో ఉన్న నీరంతా వేస్ట్గా ఉన్న కొలెస్ట్రాల్ అంతా మనకు బయటకు వచ్చేస్తుందండి యూరిన్ ద్వారా. ఓకేనా, ఇలా చేయండి. మనకు ఎలాంటి నష్టాలు లేవండి. ఇవన్నీ మనం ఇంట్లో వాడేటివే కదా, దీంట్లో కెమికల్స్ కానీ ఏమీ లేవు కదండి, మీకు అందరికీ తెలిసినయే కదా. ఇలా వాడుకోండి. ఇలా వాడుకొని అందరూ హెల్దీగా ఉండండి. ఓకేనండి. ఇలా ఈజీగా మనం చేసుకొని వెయిట్ తగ్గడం, మనకు నొప్పులు తగ్గించుకోవడం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నొప్పులు వస్తున్నాయండి, వయసుతో సంబంధం లేకుండా అందరికీ నొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఆ నొప్పులు నేను భరిస్తున్నా కాబట్టి నాకు తెలుసండి ఆ బాధ ఏంటో. అందుకని దీని గురించి నేను అందరికీ చెప్పాలనుకున్నాను. అందుకే నేను మీకు వీడియో చేస్తున్నాను. మీరు చేయండి, కంపల్సరీ చేయండి. నొప్పులే కాదండి, మనకు లావు ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయండి. మనం ఈ ట్యాబ్లెట్స్ మింగి మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకని మనకు అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో నేను చెప్తున్నా అండి. మీరందరూ చేయండి, చేసి చూడండి. అందరు స్లిమ్గా ఉండండి, హెల్దీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ సంతోషంలో నా ఫ్యామిలీ కూడా ఉండాలండి. ఓకేనా. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అండి. ఉంటాం మరి. థ్యాంక్ యూ.